సార్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్‌లో అవకతవకలు జరిగాయని సిట్ పూర్తి నివేదిక విచారణలో బయటపడింది. దీని మీద మీ అభిప్రాయం? సార్ ఈ సిట్టు విచారణ అనేది ఖచ్చితంగా దీనిలో అవకతవకలు జరిగినాయనేది ప్రజలందరికీ తేటతెల్లంగా తెలిసిపోయింది సార్. సిట్ అనేది చాలా ఏ విధమైన పక్షపాత ధోరణి గాని ఇవేమీ చేయకుండా చక్కగా విచారణ చేస్తుంది. ఇది దేశం మొత్తం తెలిసిన విషయమే. అసలు ఈ సిట్ విచారణలో ఈ గ్రూప్ 1 ఏపీపీఎస్సీ ఈ ఎగ్జామ్ యొక్క ఫలితాలు ఎలాగైతే ఉన్నాయంటే సాధారణమైన క్లర్క్ ఉద్యోగం చేయాల్సిన వాడు గ్రూప్ 1 ఉద్యోగం చేస్తున్నాడు. ఇది ఎలా సార్? అసలు వాళ్ళకి ఇంటర్వ్యూలో వచ్చే మార్కులకిను వాళ్ళ రిటన్ ఎగ్జామ్‌లో వచ్చే మార్కులకి అసలు పొంతనే లేదు. దీన్ని బట్టి వాళ్ళకి అభ్యర్థులు వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో, రోజుకు 16 గంటలు కష్టపడి చదివి వాళ్ళకి ఏమేమి మార్కులొస్తాయో వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్ళడం వల్ల సిట్ విచారణ జరిగింది. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన జేబులు నింపుకునే పని కోసం పెట్టిన ఏపీపీఎస్సీ ఎగ్జామ్ సార్ అది. అంతేగాని అది నిజంగా దేశాన్ని పరిపాలించాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల కోసం పెట్టిన ఎగ్జామ్ అయితే కాదు సార్. ఖచ్చితంగా. సో మాన్యువల్‌గా జరగాల్సిన ఏదైతే ఈ మూల్యాంకనం ఉందో, దాన్ని డిజిటల్ మూల్యాంకనం చేస్తున్నాం మేము అని చెప్పేసి విరుద్ధంగా, రూల్స్‌కి విరుద్ధంగా ఈ రోజున రిజల్ట్స్ బయటకి చెప్పడం గాని, లేకపోతే రిజల్ట్స్ ఇవ్వడం గాని, లేకపోతే పోస్టులు ఇవ్వడం గాని, ఇవన్నీ చూస్తుంటే ఒక చదువుకున్న వ్యక్తిగా ఏం చదువుకున్నారు సార్ మీరు? సార్ నా పేరు వంశకృష్ణ అండి. నాది గుడివాడ. నేను ఎంఏ, బీఈడీ, బీపీఈడీ చేశాను సార్. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్‌కి నేను కూడా ప్రిపేర్ అయ్యాను. డిఎస్సి కూడా ప్రిపేర్ అయ్యాను సార్. అయితే సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కరోనా సమయంలో కరోనా వంకని సాకుగా చూపించి ఏదైతే ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చేత క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ చేత మాన్యువల్గా దిద్దించాల్సినటువంటి ప్రశ్న పత్రాలని, జవాబు పత్రాలని ఆయన ఈ కరోనా వంక చూపించి డిజిటల్గా చేయించాడు సార్. ఈ డిజిటల్గా చేయించిన తర్వాత కూడా ఒక టీవీ ఆంజనేయులు గారు ఎవరు ఉంటారు సార్ పేరు, ఆయన అప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వం ఉండటం చేత ఆ ప్రభుత్వం ఉండటం వల్ల ఆయన ఏం చేశాడు, మరలా దాన్ని కూడా మళ్ళీ డిజిటలైజేషన్ చేయించి మళ్ళీ డిజిటల్గానే దిద్దిచ్చాడు. ఎవరు దిద్దాలి సార్? దాన్ని ఎవరు సార్ దిద్దింది? మామూలు ఎలక్ట్రీషియన్లో వీళ్ళ సార్ దిద్దే, డ్రైవర్లతో దిద్దిచ్చాడు సార్. అసలు ఎంతవరకు సార్? ఎంతమంది సార్ అసలు ఏబీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రోజుకు 16 గంటలు చదువు సార్, నిద్రే ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళ ఎన్నో కళలు కానీ ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇంటికాడ ఆర్థిక ఇబ్బందులు వచ్చి వాళ్ళు కష్టపడి చదివితే వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేశాడు సార్. కేవలం దాని ద్వారా ఎంతో కొంత సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళన్నా క్వాలిఫై అయ్యారంటే లేదు. అసలు ఏమీ తెలియని వ్యక్తులు క్వాలిఫై. అలాంటి వాళ్ళు ఎలా సార్ ప్రజాసేవ చేసేది? కానీ మరి అంటే దాన్నే ఒక లక్ష్యంగా పెట్టుకొని గ్రూప్ 1లో నేను ఎలాగైనా సివిల్ సాధించాలి అని చాలామంది కోరికలు ఉంటాయి సార్. ఒక డీజీపీ పోస్ట్ కానీ, లేదా కలెక్టర్ డిఎస్పీ పోస్టులు కానీ, లేకపోతే కలెక్టర్ కానీ, వీళ్ళందరూ పెట్టుకున్న ఆశల్ని ఎంతవరకు ఇచ్చేసారంట సార్? వాళ్ళు అలాంటి వాళ్ళు సెలెక్ట్ అవ్వడం వల్ల దేశం నాశనం, పతనమైన ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రాష్ట్రం ఎలాగ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందో, ఇలాంటి వాళ్ళు సర్వీస్లోకి రావడం వల్ల దేశం ఇంకో 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది సార్. అంతమించి ఏమి ఉండదు. ఇలాంటి వ్యక్తికి ఒక పరిపాలన గురించి ఏమైనా అవగాహన కానీ, లేకపోతే ఎలాంటి వాళ్ళు దేశానికి సేవ చేయాలని కానీ ఏమైనా తెలిసి ఉంటే ఎలాంటి పనులు అసలు దేంట్లో ఆయన జేబులు నింపుకుంటాం, దీని ఒక్క దాంట్లోనే పక్కన పెట్టుంటే ప్రజలకు ఏదో విధంగా నిజమైన నిస్వార్థపూరితమైన అధికారులు వచ్చి సేవ చేసేవాళ్ళు సార్. ఇతను ఇలా చేయడం వల్ల ఏంటంటే మిగతా అందరిలాగానే ఇతను కూడా దీంట్లో అన్యాయం చేశాడు సార్. చాలా తప్పది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగినాయి అని చెప్పి సిట్ ఏదైతే విచారణ బయటపెట్టిందో, దీని మీద ఒక ఎడ్యుకేట్ చదువుకున్న వ్యక్తి మీ అభిప్రాయం? సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ డిపార్ట్మెంట్ దీని గురించి విచారణ లోతుగా జరిపి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇటువంటి అవకతవకలు జరిగాయని చెప్పి సిట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మనం అంటే ఆ డిపార్ట్మెంట్లో నుంచి వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆధారంగా మనం ఈరోజు తీసుకొని చూడాల్సినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి, అంటే ఎటువంటి లోపాలు చేశారో వాళ్ళు ఆ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాంట్లో అది ఎంతో కష్టపడి ఎన్నో నెలలు కష్టపడి చదువుకొని వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పొందాలని చెప్పి వస్తారు. కానీ ఇక్కడ ఎవరంటే వాళ్ళు పేపర్ కరెక్షన్ చేసి దానికి ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ద్వారా ఈరోజు ఆ పేపర్ కరెక్షన్ ప్రొఫెసర్స్ ద్వారా కరెక్షన్ చేసిన పేపర్స్ని ఈరోజు వాళ్ళు డిజిటల్గా మేము కరెక్షన్ చేస్తాం అదొక గర్వంగా చెప్పుకుంటున్నారు. అంటే ఏ విధంగా చేస్తారో ఆ విధంగా గర్వంగా చెప్పుకోవడానికి ఆ పేపర్ కరెక్షన్లోనే అవకతవకలు, అంటే ఎంతమందిని ఎవరు రికమెండేషన్స్ ద్వారా ఎవరు
ఎంతమంది వీళ్ళు ఈ అనధికారికంగా వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పించారనేది మనం ఆ విధంగా దీన్ని సిట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మనం ఈరోజు లోతైన పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇటువంటి చేష్టలు చేసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మీరు ఇటువంటి అవకతవకల్లో మీరు ఈ విధంగా చేసినటువంటి మీరు ఈరోజు ఇక్కడ డిఎస్సీలో మెగా డిఎస్సీ లోకేష్ గారు రిలీజ్ చేసి ఈరోజు డిఎస్సీలో ఎంతో కష్టపడి ఉద్యోగాలు దీన్ని ట్రాన్స్పరెంట్గా చాలా ట్రాన్స్పరెంట్గా మా కోన రవి ఆయన కూడా చెప్తారు, దానికి సంబంధించిన ప్రిన్సిపల్ విద్యాశాఖ కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తున్నారు చాలా ట్రాన్స్పరెన్సీగా. దీనిలో ఇంకొకటి మేడం గారు కూడా చెప్పారు, స్పోర్ట్స్ కోటాలో కూడా ఎక్కడ కూడా లేకుండా వాళ్ళు గ్రాడ్యువల్గా వాళ్ళ మెరిట్ని ఆధారంగా తీసుకొని ఎవరైతే ఉన్న క్రమంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేసామని చెప్పి మీరు దానికి బహిరంగ చర్చ కూడా మా లోకేష్ బాబు గారు సిద్ధమని చెప్పి కూడా ఆయన లోకేష్ బాబు గారు సిద్ధం అని చెప్పి కూడా బహిరంగ చర్చకి సిద్ధం కూడా చెప్పి తెలియజేసినటువంటి సందర్భం ఈరోజు ఉంది. కానీ అంటే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేపాటికి అహర్నిశలు కష్టపడి ఇలా అంటే ఎన్నో త్యాగాలు చేసి కానీ వాళ్ళు ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు. కానీ దానిలో కూడా అవకతవకలు చేయడం అంటే లేదా అవగాహన రాహిత్యంతో జరిగింది అనుకోవాలా? ఎలా కూడా ఇది అవగాహన రాహిత్యం అవకతవకలు కాదండి. ఇది ఏంటంటే కేవలం ఒక కోటరీని సృష్టించుకోవడం అనమాట. ఏ ప్రభుత్వ శాఖలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నా దర్దాపుల్లో ఉన్న నా పరిధిలో నేను ఉద్యోగ అవకాశం వాళ్ళు రేపు నేను చెప్పిన విధానంగా పనిచేస్తున్నటువంటి ఇటువంటి ఈ డిజిటలైజ్డ్ పేపర్ కరెక్షన్ అనేది మీరు ఎక్కడైనా చూస్తుంటారు. అసలు డిజిటలైజ్డ్ కరెక్షన్ ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా జరిగినప్పుడు ఏంటంటే ఎవడైతే కష్టపడి ఉంటారో వాడికి ఉద్యోగ అవకాశం వస్తుంది. ఇప్పుడు ఈ కోటరీ సృష్టించుకొని ఇది పక్కాగా తెలిసి ప్రణాళికాబద్ధంగా ఉద్యోగ అవకాశాలు ఎవరికైతే ఇచ్చుకోవాలో వాళ్ళకి ఆ విధంగా చేసినట్టే ఉంటుంది. కానీ ఈ ఏబిపిఎస్సి ఇప్పుడు సిట్ విచారణలో జరిగిందని చెప్పి మీరు చెప్తున్నారు. సిట్ విచారణలో జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా మనం చూసుకొని చెప్పాల్సిన అవసరం ప్రజలందరూ కూడా దీన్ని ఈరోజు ఏదైతే లోకేష్ బాబు మీద బురజల్లే కార్యక్రమం జరుగుతుందో దాన్ని డైవర్ట్ చేసే దానికోసంగా ఈరోజు ఈ సిట్ విచారణలో జరిగిందని కూడా డైవర్ట్ చేసే దానికి అనుగుణంగా వాళ్ళు ఈరోజు ఇటువంటి ఆరోపణలు చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.